నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే టోటల్గా పెయిడ్ సర్వీస్ ఉన్నాయి నా దగ్గర. సో నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి. సో ముఖ్యంగా వెబ్సైట్ గురించి, ఈ వెబ్సైట్ ప్రాపర్గా ఎప్పుడు వర్క్ చేస్తుందని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట. ముందుగా దీని గురించి చెప్పాలి మీకు. ఓకే, అయితే ఈ వెబ్సైట్ ప్రాపర్గా ఎప్పుడు వర్క్ చేస్తుంది అనేది ఎవరికి క్లారిటీ లేదండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనకి ఏంటంటే గ్లిచెస్ అనేవి ఏర్పడుతున్నాయి. ఓకేనా, ఎక్కువ ఓవర్లోడ్ పడడం వల్ల ఏంటంటే గ్లిచెస్ అనేవి ఏర్పడుతున్నాయి. అట్లే మనకి 3.0లో భాగంగా ఏంటంటే అనేక రకాల అప్డేట్స్ అనేవి ఈపీఎఫ్ఓ ఓకేనా తీసుకొచ్చింది కదా, ఇందులో అనేక రకాల గ్లిచెస్ అనేవి ఏర్పడుతున్నాయి. దాని కారణంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకి మెయిన్ షెడ్యూల్ కొనసాగిస్తున్నారు. కాబట్టి సో మనం చెప్పలేం, వెబ్సైట్ అయితే మనం కొంచెం స్లోగా ఉందన్నమాట. ఓకేనా, ల్యాగింగ్ అవుతుంది, ఓపెన్ కాకపోవడం వల్ల కానివ్వండి, అట్లాగే పాస్బుక్ సరిగ్గా పనిచేయకపోవడం, ఇట్లాంటి చాలా రకాల ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. కాస్త అయితే వెయిట్ చేయాలి. అయితే ఇందులో మనకి ఏంటంటే ఈ 3.0లో భాగంగా కావచ్చు, ఈ 3 days నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే ఒక చోట మనకి ఏంటంటే లాగిన్ అవుతున్న చోట ఏంటంటే సో మనకి క్యాప్చా అయితే అడగట్లేదండి. సో దాని గురించి మీకు చూపిస్తాను. ఓకేనా, మనం ఏంటంటే ఇట్లా యూనిఫైడ్ పార్ట్లోకి వచ్చేసిన తర్వాత మనం యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అని క్యాప్చా అంటే చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తాం కదా. క్లిక్ చేసినప్పుడు ఏంటంటే జనరల్గా మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కింద ఒక క్యాప్చా అడుగుతుంది అనమాట. ఈ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే మనం లాగిన్ అవుతాం అనమాట మన మెంబర్ డాష్ బోర్డ్లోకి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేనైతే స్క్రీన్ షాట్ చూపిస్తున్నానండి, ఎందుకంటే వెబ్సైట్ ప్రాపర్గా వర్క్ చేయట్లా. ఓకే, సో లైవ్లో మీకు చూపించలేకపోతున్నాను, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి జస్ట్ 1 time పాస్వర్డ్ ఓటీపీ మాత్రమే అడుగుతుంది అనమాట. సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది 3 days నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. బట్ ఇది మనకి టెంపరీయా లేకపోతే పర్మనెంటా అనేది క్లారిటీ లేక మీకైతే చెప్పలేదు. బట్ ఇది మనకి పర్మనెంట్గా ఉంచేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జస్ట్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మనకి క్యాప్చా అయితే ఎంటర్ చేసిన అవసరం అయితే లేదు. మరి చూద్దాము. ఓకేనా, సో ప్రస్తుతానికైతే మనకి ఓటీపీ జస్ట్ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మనమైతే లాగిన్ అయిపోతాము. ఓకే, సో ఇది పర్మనెంటా టెంపరీ అనేది తేలాలి. ఓకే, సో ఎందుకంటే నేను ఒక 3 days నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కొన్నిసార్లు. ఓకేనా, ఎక్కువ ఒక 10% ఏంటంటే క్యాప్చా అడుగుతుంది, 90% అయితే జస్ట్ ఓటీపీ అడుగుతుంది. మరి చూడాలి. ఓకేనా, సో ఇదైతే మనకి పర్మనెంట్గా వచ్చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఓకేనా, మనకి క్యాప్చా తీసేస్తే కనుక చాలా వరకు మనకి రిలీఫ్ అవుతాము. దీని కారణంగా జస్ట్ ఓటీపీ అని వచ్చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మన వర్క్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మన పూజ చేయండి. అలాగే విషయాలు మీరు మళ్ళీ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.